హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగలతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అలానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినదగిన ఒక మంచి రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు శనగలని నానబెట్టుకున్నామండి. మంచిగా కడిగేసేసుకొని రాత్రి పూటే నానబెట్టుకొని పెట్టుకున్నామనమాట. చక్కగా నానిపోయినియి. ఇప్పుడు నీరంతా తీసేసుకొని వీటిని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. దీనిలో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా రఫ్‌గా చాప్ చేసుకొని వేసుకుందామండి. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాం. అలానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 20 వరకు మిరియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ సోంపు, పావు టీ స్పూన్ కంటే తక్కువగా గరం మసాలా, కొంచెం కొత్తిమీరండి కాడలతో పాటు వేసేసుకుందాము. ఒక అరకప్పు వచ్చి సన్నగా తరిగిన పాలకూర తీసుకున్నామండి. ఈ మొత్తం వచ్చేసి ఇంకా మనం నీళ్ళేమి వేయకుండా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం మనకి పలుకుగా ఉండే విధంగా. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం ఇప్పుడు. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగానే ఉండాలండి. రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము. దీనివల్ల మంచి క్రిస్పీగాను వస్తాయి. మంచి బైండింగ్‌గాను ఉపయోగపడుతుందండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. మరీ పెద్ద సైజ్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనకి వేగటానికి టైం తీసుకుంటుంది. లేదంటే లోపల పచ్చిదనం అలానే ఉంటుందనమాట. చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అన్నింటిని ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టుకుందాము. దీనిలో టైం అంతా శనగలు నానబెట్టుకునే టైమేనండి మనకి. ఈవినింగ్ కావాలనుకోండి మీరు చేసుకోవాలనుకున్నారనుకోండి, మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందనమాట. ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసివ్వండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అలానే మనకి టీ టైమ్‌లో తినడానికి కూడా ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. ప్రోటీన్ రిచ్ అనమాట. నూనె కాగిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందామండి. హైలో ఉందనుకోండి మనకి వేయగానే పైన ఫస్ట్ కలర్ మారిపోతుందనమాట. లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి పిండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంటే చక్కగా మనకి మంచిగా లోపల దాకా వేగుతుందనమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందండి. పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టివ్వడానికి కూడా ఒక మంచి రెసిపీ అనమాట. ఇలానే తినేయొచ్చు. పిల్లలకి కావాలంటే టొమాటో కెచప్‌తో కూడా చాలా బావుంటుందండి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే చక్కగా అన్ని పక్కల మనకి ఈవెన్‌గా వేగుతుందనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అలానే డయాబెటిక్ పేషెంట్స్ అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. శనగలొచ్చేసి ఎప్పుడు కూడా నేను ముందుగానే ఒక హాఫ్ కిలో శనగలు నానబెట్టుకొని చక్కగా నానిన తర్వాత వాటిని నీరంతా వంపేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసామనుకోండి నార్మల్‌గా అయిపోతాయనమాట. ఎప్పుడు అప్పటికప్పుడు నానబెట్టుకునే పని లేకుండా ఒక ఈజీగా చేసుకోవచ్చనమాట. ఏ స్నాక్స్ చేసుకోవాలన్నా కానివ్వండి, లేదంటే మనం శనగలు గుగ్గిళ్ళు వేసుకోవాలన్నా కానివ్వండి చాలా క్విక్‌గా చేసుకోవచ్చనమాట.
ఈ టిప్ అందరికీ యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా చక్కగా వేగిపోయినాయన్నమాట. క్రిస్పీగాను. తీసేసుకుందాం ఇంకా. అన్నీ ఇలానే వేయించి తీసుకుందామండి. చూసారా? పైన ఎంత క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంది. అలానే చాలా వేడిగా కూడా ఉందనమాట. తుంచడానికి వీలు లేకుండా. చూసారు చక్కగా వేగిపోయిందనమాట లోపల. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.